కరుమూరి వెంకటరెడ్డి గారు, రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలు, అరాచకాలు ఇన్ని జరుగుతూ ఉంటే సనాతని ధర్మం ఏమన్నా ప్రశ్నించకూడదు అని ఏమన్నా చెబుతుందా? ఆ ధర్మంలో ఏమైనా ఉందా? ఎందుకంటే ప్రతి ఒక్కరికి అదే అనుమానం కలుగుతోంది. ఈరోజు ఈ పవన్ కళ్యాణ్ గారు టేకప్ చేసి రాజకీయ అవసరాలకు వాడుకున్న సుగాలి ప్రీతి కేసును కూడా సిబిఐ చేతులు ఎత్తేసింది. మేము పట్టించుకోము, మేము చేయలేము ఈ కేసుని అని జగన్మోహన్ రెడ్డి గారు ముందు సిబిఐని అభ్యర్థిస్తూ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. మరి దీనిపైన కూడా ఎందుకు మాట్లాడరు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. నాయకుడు మంచివాడైతే కింద గవర్నమెంట్ కూడా మంచిగా నడిచింది. నాయకుడిగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి ఆడవాళ్ళని మోసం చేశాడనేటటువంటి అనేక రకాల ఆరోపణలు, వాస్తవాలు కూడా మనం చూస్తున్నాం. ఎందుకు రేణు దేశాయ్ గారి దగ్గర నుంచి మిగిలిన అనేక మంది మనం ఉండగానే ఇంకోళ్ళతో సహజీవనం అనే మనం ఓపెన్గానే ఉన్నాం. వాళ్ళ ఎమ్మెల్యేలు అట్టానే ఉన్నారు, వాళ్ళ పార్టీలో అధికార ప్రతినిధులు అట్టానే ఉన్నారు. ఇంకా వాళ్ళు ఇంకో మహిళలకు న్యాయం చేసే దాని మీద ఎట్ట మాట్లాడతారు? వాళ్ళు నిజంగా పద్ధతిగా నీతిగా ఉంటే అదే కింద కూడా నీతిగా ఉండమని చెబుతారు. ఇప్పుడు కామరాయలను అడిగారు అనుకోండి, దొండకాయ కామరాయలు అడిగారుగా, దొండకాయ కామరాయలను ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడిగితే ఏమంటాడు? నువ్వేమైనా చక్కగున్నావని అడుగుతాడు. నువ్వు సహజీవనం చేస్తే తప్పలేదు, నేను చిన్న లీడర్ సార్, ఈ డిప్యూటీ సీఎం సార్. ఇప్పుడు ఎందుకు నోరెత్తి మరి కిరణ్ రాయలు పవన్ కళ్యాణ్ ని ఎదిరించి మాట్లాడాను సార్, ఎందుకనే కదా మాట్లాడు. ఎందుకు మాట్లాడలేదా నచ్చు, కానీ కిరణ్ రాయలకి భయపడుతున్నారంటే ఎందుకు భయపడాలి? ఏదో లక్ష్మి గారిని అడగాలి, లేదంటే ఆయన ఉన్నాడు ఒక టీవీలో, ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉంటాడు డిబేట్. ఆయన ఒక ఛానల్లో ఉండి 2019లో చెప్పాడు ఒక పెన్ డ్రైవ్ బీజేపీ వాళ్ళ దగ్గర ఉందంట అని. సో వాళ్ళని అడగాలి, ఆ పెన్ డ్రైవ్లో ఏముందనేది మాకు అనవసరమైన విషయం. సో మాకు సంబంధం లేదు. కాబట్టి ఒకటైతే క్లియర్గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 8.5 నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకు ఎక్కడో చోట లైంగిక దాడి అయితే కామన్, 2 రోజులకు ఒక అత్యాచారం కామన్, ఓ 4-5 రోజులకి అమ్మాయిలని హత్య చేయటం ఇట్లాంటివి కామన్గా జరిగిపోతూ ఉన్నాయి. సో మనం చూస్తే కొన్ని ఇన్సిడెంట్లు అయితే శవాలు కూడా దొరకనటువంటి పరిస్థితి. మచ్చుమర్రిలో, నంద్యాల జిల్లా మచ్చుమర్రిలో 9 ఏళ్ల వాసంతి అనేటటువంటి బాలిక ఏదైతే స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటే ఆ అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే, ఆ హత్య చేసినటువంటి వాళ్ళ వెనక తెలుగుదేశం పార్టీలో ఒకడు ఉన్నాడని చెప్పి సో వాళ్ళని తప్పించేశారు. ఒకళ్ళైతే లాకప్ డెత్ కూడా జరిగినట్టు. సో ఇప్పటి వరకు శవం దొరకల. మొన్న చూస్తే ఏదైతే తాడిపత్రి జిల్లా తాడిపత్రి టౌన్లో 35వ వార్డుకి చెందినటువంటి నాగమునిమ్మ అనేటటువంటి మహిళని మీ కూతుర్ని పంపించన్నాడు విఆర్ఓ చంద్రశేఖర్. నీకు రేషన్ కార్డు కావాలంటే నీ కూతుర్ని పంపించన్నాడు. ఈ విఆర్ఓ ఎవరి శాఖ కింద వస్తుంది? ఈ విఆర్ఓ అనే వాళ్ళు ఎవరి శాఖ కింద వస్తారు? పవన్ కళ్యాణ్ గారి శాఖ కిందే కదా, పంచాయతీరాజ్ శాఖ కింద. అంటే పంచాయతీరాజ్ శాఖ కింద వాళ్ళ ఎంప్లాయీ, అంటే పవన్ కళ్యాణ్ గారి మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి ఎంప్లాయీ ఏదైతే రేషన్ కార్డు కావాలంటే నీ కూతురు నా దగ్గర పంపించన్నాడు. ఇంతకంటే దిక్కుమాలిన పరిస్థితి ఏ రాష్ట్రంలోనే ఉంటుందా? మడకశిర సిఐ రాగిరి రామయ్య, గాయత్రి అనేటువంటి మహిళ బంధువులు గొడవకు సంబంధించి స్టేషన్కి వెళ్తే నువ్వు ఖాళీగానే ఉన్నావుగా వచ్చేసే అంటున్నాడు. ఏ చెప్పుతో కొట్టాలి వీళ్ళందరినీ? ఎక్కడైనా హోంమంత్రి గారు మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? అన్నమయ్య జిల్లాలో మొన్నటికి మనం చూస్తే గణేష్ అనేటటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు కుమారుడు, మురళి తెలుగుదేశం పార్టీ నాయకుడు, వాళ్ళ కుమారుడు డైరెక్ట్గా అమ్మాయిని యాసిడ్ దాగిపించి ఆ అమ్మాయి మీద హత్యాయత్నం చేసినటువంటి పరిస్థితి కత్తితో. సో ఇట్లా కోకొల్లలో కాకినాడ రూరల్ జనసేన మండల అధ్యక్షుడు అంటే పంతం నానాజీ ఎమ్మెల్యే, రూరల్ మండల అధ్యక్షుడు బండారు మురళి అనే అతను, ఇంకొక అతను నాని జనసేన నాయకుడు, నడికుదురు ఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ని వేధింపులకు గురి చేస్తే ఆ అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఆత్మహత్యాయత్నం చేసుకున్న పరిస్థితి. ఇట్లాంటి ఇన్సిడెంట్లు కోకొల్లలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఎక్కడన్నా కనీసం హోంమంత్రి కానీ డీజీపీ కానీ ఈ రాష్ట్రంలో నేను సనాతన ధర్మము, అసలు అమ్మాయిలకు రక్షణగా నేను ఉంటా అని చెప్పి పోస్కోలు కబుర్లు చెప్పి నీ పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడన్నా వచ్చి దాని మీద ఖండించారా? ఒక్క దాడి మీద కనీసం ఖండించిన దాఖలాలు ఉన్నాయా? వీళ్ళు న్యాయం ఎటు చేయరు, తప్పు జరుగుతుంది అక్కడ యాక్షన్ తీసుకోండి అని చెప్పి కనీసం నోట్లోంచి మాట వచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఈ ఇన్సిడెంట్ జరుగుతుంటే హోంమంత్రి అనిత గారు ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ ఫంక్షన్ విజయవాడలో జరిగింది కదా, తమన్ మ్యూజిక్ నైట్ నడుస్తూ ఉంటే అక్కడ అసలు మ్యూజిక్ ఎంజాయ్ చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ యాసిడ్ దాడి వెళ్తారు సార్, మంత్రి లోకేష్ దానికి వెళ్తారు. చెబుతున్నా, ఇన్ని ఇన్సిడెంట్లు జరిగితే ఎక్కడైనా మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయా? సో ఎక్కడ స్పందించకపోగా ఇప్పుడు సుగాలి ప్రీతి అంశం అసలు అంశం ఎప్పుడు జరిగింది? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో గవర్నమెంట్లో కలిసి ఉన్నప్పుడు జరిగింది. 2017 ఆగస్టు 19వ తారీఖున కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుడు, సార్ నోట్ దిస్ పాయింట్, తెలుగుదేశం పార్టీ నాయకుడు కట్టమంచి రామలింగారెడ్డి స్కూలుకు సంబంధించి ఆ స్కూలులో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పి తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. తల్లిదండ్రులు వెళ్ళేటప్పటికి ఆ అమ్మాయి ఫ్యాన్ కురేసినట్టుగా చూపించారు.
కింద కాళ్ళు ఆన్ ఉన్నాయి నేలకి, ఫ్యాన్ కురెత్తే కింద నేలకు కాళ్ళు ఆనవు కదా. సో ఏమన్నా పోస్ట్ మార్టం తీసుకెళ్తే ఏదైతే జననాంగాల్లో వీర్య కణాలు ఉన్నాయని పోస్ట్ మార్టంలో క్లియర్ రిపోర్ట్ వచ్చింది. అప్పుడు పెద్ద ఎత్తున దాని మీద అమ్మాయికి న్యాయం జరగాలి, ఆ దోషులకు శిక్ష పడాలని చెప్పి పెద్ద ఎత్తున గొడవ చేస్తే ఏదో తూతూ మంత్రంగా ఆ కరస్పాండెంట్ వాళ్ళని ఎవరికి అరెస్ట్ చేసినట్టు చేశారు, ఆ కేసును మొత్తం నీరుగార్చారు. ఆ రోజు నోరెత్తి మాట్లాడా పవన్ కళ్యాణ్? 2017లో నోరెత్తలా. ఏది సుగాలి ప్రీతిబాయ్ అనే గిరిజన విద్యార్థిని అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేస్తే ఎక్కడ నోరెత్తి మాట్లాడలేదు? 2017 మాట్లాడలా, 18 మాట్లాడలా, 19 మాట్లాడలా. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే నోరు మామూలే లగవలా, పొలి కేకలు పెట్టింది. అసలు నిద్దట్లో అదే పవన్ కళ్యాణ్, పడుకోక ముందు అదే, తెల్లారి బ్రష్ చేసేటప్పుడు అదే, మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు అదే, సుగాలి ప్రీతి గారికి న్యాయం చేయాలి, సుగాలి ప్రీతి గారికి న్యాయం చేయాలి. ఏమయ్యా మరి 2019 అంటే 2020 అదేదో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అసలు ఇన్సిడెంట్ కే జగన్మోహన్ రెడ్డి గారు కారణమైనట్టు ఏదో మాట్లాడతారు. 2020 జనవరిలో నువ్వు బీజేపీతో పొత్తు పెట్టుకున్నావు. నోట్ చేసి సార్, 2020 జనవరిలో పొత్తు పెట్టుకున్నావు. కేంద్రంలో అధికారంలో ఉంది వాళ్ళు. అవును, మరి కేంద్రంలో హోంశాఖ మంత్రిగా అమిత్ షా గారు ఉన్నారు. నువ్వు నిలబడమంటే ఆయన నిలబడతాడు, అటు కొద్దిగా తిరిగి ఫేస్ అంటే అటు తిప్పుతాడు. నువ్వే చెప్తావు కదా నాకు అంత పెద్ద పరిచయాలు ఉన్నాయని. మరి 2020, 21, 22, 23, 24 ఇన్ని సంవత్సరాలుగా నువ్వు బీజేపీతో పొత్తులోనే ఉన్నావు. ఇప్పుడైతే అధికారంలో కూడా పంచుకుంటున్నారు మీరు, ఏది ఎన్డీఏ కూటమిలో. మొన్నదాకా పొత్తులో ఉన్నారు పార్టీ పరంగా. మరి ఒక్కరోజు అని వెళ్ళి ఇక్కడ మాట్లాడావా? కానీ అమ్మాయి మదర్ చెప్తుంది పవన్ అన్నయ్య బాగా చాలా దగ్గర తీసుకొని ఆయన లేకపోతే అసలు లేదని. ఇప్పుడు మీరు 5 ఏళ్ళు ఏం చేశారు చెప్పండి? కాదు సార్, ఒక మాట నేను చెప్తాను. మీరు 5 ఏళ్ళు ఏం చేశారు చెప్తాను సార్. 2020 మేము వచ్చింది అధికారంలో 2019. ఇమీడియట్గా 2020లో రాష్ట్ర ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిబిఐకి లేఖ రాసింది, దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పి. అంటే మేము వచ్చిన ఇమీడియట్గా 1 yearలోనే దాని మీద మేము యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎందుకు? ఇక్కడ లోకల్ దర్యాప్తు సంస్థకి తప్పితే, ఎందుకంటే తెలుగుదేశం నాయకుడికి సంబంధించి ఉంది కాబట్టి. పేరెంట్స్ కూడా కోరారు, రెండో తెలుగుదేశం పార్టీ నాయకుడికి సంబంధించి ఉంటే వీళ్ళే మళ్ళీ రేపొద్దున ఆరోపణ చేస్తారు కావాలని, ఏదైతే ఉల్టా జగన్మోహన్ రెడ్డి గారి మీద. సో మేము సిబిఐ ఎంక్వైరీ వాళ్ళు అడిగారు, అడిగిన మేర తల్లిదండ్రుల కోరిక మేరకు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కూడా సిబిఐ ఎంక్వైరీకి అడిగింది. మరి సిబిఐ రావట్లా. రానప్పుడు కేంద్రంలో పొత్తులో ఉన్న నువ్వు సిబిఐ దగ్గరికి వెళ్ళి మెట్లు గడుగో, లేదంటే సనాతన ట్రస్ట్ చెప్పులు వేసుకొని వెళ్ళో, సిబిఐ దగ్గరికి వెళ్ళి అక్కడన్నా దీక్ష చేసో, లేదంటే క్రాఫిట్ అనుకోనో ఏదో ఒకటి చేసుకొని రావాలి కదా. అది రాలా. అది కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలి సార్. కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నోటిఫికేషన్ ఇస్తే వెంటనే వస్తుంది సిబిఐ. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి సిబిఐకి రమ్మని అడిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం దానికి ఇచ్చి ఓకే అంటే ఇమీడియట్ గా సిబిఐ ప్రొసీడ్ అయ్యింది. ఒక 2 రోజులు అటు ఇటుగా రావాలి. కానీ మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు అడగల? కేంద్ర ప్రభుత్వం నేను ఏ రోజు అడిగినట్టు దాడకలేదు. కానీ సుగాలి ప్రీతి గారికి న్యాయం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో ఉన్నాడు, అసలు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు జయించినట్టుగా. సార్ ఎంత నీచంగా తయారై మాట్లాడాడంటే సార్, 100 సార్లు ఎత్తాడు ఆ టాపిక్. నోరు తెరిస్తే పెద్ద పెద్ద కేకలు, ఊగిపోయి కింద పడిపోయామన్నా అయిపోతాడేమన్నా కోణంలో ఊగిపోయి పెద్ద పెద్ద కేకలే సరిసాడు కదా. మరి ఇప్పుడు ఇదే సిబిఐ మీరు ప్రభుత్వంలో ఉండగా రాష్ట్ర హైకోర్టుకి మేము రామని చెప్పింది, కరాఖండిగా మేము రాము అని చెప్పింది. ఇప్పుడు మరి మెట్లు కడిగి న్యాయం చేయాలి కదా. సిబిఐ మెట్లు కడిగి వాళ్ళ తల్లిదండ్రులు కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరు. అప్పుడన్నా కొద్దిగా నీకు సిగ్గు వస్తుంది. ఎందుకంటే రాజకీయంగా వాడుకున్నావు కదా, నీకు అందరినీ నిజ జీవితంలో వాడుకోవడం అలవాటే, రాజకీయ జీవితంలో వాడుకోవడం అలవాటే, నీ పార్టీకి అలవాటే, నీ నాయకులకు అలవాటే, అందరికి ఇదే తీరు. అసలు వీళ్ళు మనిషి ఇంకా అనకూడదు కానీ సార్ ఎంత నీచగా ప్రవర్తిస్తాడు. ఈనాడు రాసింది కదా, సేమ్ ఆంధ్రజ్యోతి కూడా ఇద్దరు అనుకోని ఏం పెట్టాలి హెడ్డింగ్ అని ఇద్దరు మాట్లాడుకొని కిరణ్ ఈ కేసు చట్ట సంక్లిష్టత ఉన్నది కాదు. సార్ ఈ కేసు చట్ట సంక్లిష్టత ఉన్నది కాదు, కేసులో చట్టపరంగా సంక్లిష్టత లేదు. రెండో హెడ్డింగ్ సార్, విద్యార్థిని మృతిపై సిబిఐ విచారణ అవసరం లేదు. అబ్బో సేమ్, విద్యార్థిని మృతిపై సిబిఐ విచారణ సాధ్యం కాదు, అక్కడ అవసరం లేదు, సాధ్యం కదా. అయిపోయింది. 2017 నాటి కేసులో హైకోర్టులో సిబిఐ కౌంటర్, హైకోర్టులో కౌంటర్ దీంతో ఏ కేసు? ఈశ్వర్ గారి కేసా, వెంకటరెడ్డి కేసా, ఎవరి కేసు? పవన్ కళ్యాణ్ ఏమన్నా వేలాలకు సంబంధించిన కేసా? 2017లో 10వ తరగతి విద్యార్థిని మృతి. ఏ విద్యార్థిని? అలా పేరేంది? దేనికి సంబంధించిన కేసు? ఇంత దుర్మార్గంగా జర్నలిజం ఉందా ఎప్పుడన్నా? జర్నలిజం చేస్తుంటే జర్నలిజం అంటారా సార్? ఈశ్వర్ గారు, మీరు జర్నలిజం అనేది ఉంటే వాళ్ళ దగ్గర జర్నలిజం అనేది చేస్తుంటే దుర్మార్గంగా ఉందా మామూలుగా ఉందా మాట్లాడొచ్చు. రాజకీయ వ్యభిచారం చేస్తుంటే ఏం మాట్లాడాలి దాని గురించి? జర్నలిజం ముసుగులో రాజకీయ వ్యభిచారం చేసేస్తుంటే జర్నలిజం ఉందా లేదా అని అసలు మనం క్వశ్చన్ అడిగేది ఏంది? మీరు కిరణ్ అడుగుతున్నారు, కిరణ్కి ఏం సంబంధం? వాళ్ళ నాన్న చేసింది పెట్టిన పేపర్ కదా ఇది. అదే సార్, అంటే అప్పుడు వాళ్ళ నాన్న చెప్పింది ఇలా అనిపించట్లా.
సొంతంగా పొద్దున్నే టీలో మొన్న చెప్పారు కదా హైకోర్టుకి చెప్పారు, తెలంగాణ హైకోర్టు చెప్పారు మాకేం సంబంధం లేదు మా నాన్న చేసిన పాపాలకనే. కాదు సార్, ఎవరు మా తండ్రి చేసిన పాపాలకి, అన్యాయాలకి, అక్రమాలకి, దోపిడీకి, కర్మ సిద్ధాంతం అంటే దొంగతనాలకి, అవినీతికి మాకు కర్మ సంబంధం సిద్ధాంతం లేదు అంటే ఇట్లానే అందరి మీద తప్పుడు రాతలు రాసి ఇట్లానే అందరిని వేధిస్తే ఆఖరికి అందరినీ దొంగలంటే నీ కొడుకే నిన్ను దొంగ అని చెప్పాడు డైరెక్ట్ కోర్టులో. ఆయన నీ ఎందుకు కొడుకే చెప్పాడు? ఎందుకు చెప్పాడు? అదే కదా సార్, నీ కొడుకే సంబంధం లేదన్నారు. సంబంధం లేదు కదా సార్. మా నాన్న అవినీతి చేస్తే నాకేం సంబంధం? మా నాన్న అదేంటి, మా నాన్న అక్రమంగా డిపాజిట్లు మా నాన్న సేకరిస్తే నాకేం సంబంధం? సో మా నాన్న చచ్చిపోయాడు కాబట్టి కొట్టేయండి అంటున్నాడు. అంటే క్లియర్ గా అర్థం కావట్లేదు అక్కడ. సో ఎంత ఎంత దుర్మార్గంగా ఉన్నారని. సో ఈ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏది మీద మాట్లాడాడు సార్? ఈ మాట్లాడాలి అంటే మాట్లాడిచ్చాలి ఎవరన్నా. అదే అంటే ఎవరు మాట్లాడిచ్చాలి? వాళ్ళ దత్త తండ్రి సీఎం గారు మాట్లాడిచ్చాలి. ఆయన చెప్తే ఈయన మాట్లాడతాడు. ఆయన రాసిస్తే దాన్ని కొద్దిగా 2-3 సార్లు చదువుకొని పెద్ద పెద్దగా అరుస్తా ఊగిపోతా మాట్లాడతాడు. అదొకటి ఉంది ఆర్ట్ మళ్ళీ. సో అప్పుడు దాకా మాట్లాడడం.